ఒక పర్సన్ ని దేశం మొత్తం వెతికినా ఇప్పటికీ దొరకలేదు. అతని పేరు వినగానే పోలీసులే కాదు, దేశం గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. ఇండియాలోనే పుట్టి ఇండియాకే శత్రువుగా మారిన వాడు ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇంత పెద్ద క్రిమినల్ ఇంతకాలం ఎలా తప్పించుకుంటున్నాడు అని. ఈ కథ దావుద్ ఇబ్రహీం గురించి. అతని రైజ్ ఎలా జరిగింది, ఎవరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలియని షాకింగ్ ట్రూత్స్ బయటపడతాయి. దావుద్ ఇబ్రహీం అసలైన పేరు దావుద్ ఇబ్రహీం కస్కర్. 1955 డిసెంబర్ 26న మహారాష్ట్రలోని ముంబైలో కొంకణి ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఇబ్రహీం కస్కర్. షాకింగ్ విషయం ఏమిటంటే, దావుద్ ఇబ్రహీం నాన్న ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్. దావుద్కు చిన్నప్పటి నుండి చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల స్కూలింగ్ని మధ్యలోనే ఆపేశాడు. చిన్నప్పటి నుండి మోసాలు, దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ముంబైలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయిన హాజీ మస్తాన్తో చేతులు కలిపాడు. అండ్ వీళ్ళిద్దరు కలిసి, అంటే హాజీ మస్తాన్ అండ్ దావుద్ ఇబ్రహీం కలిసి డాన్ బాషు దాదాతో కలిసి ముంబైలో ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్ ని ఓపెన్ చేశారు. డాన్ బాషు దాదా ఎవరో కాదు, ముంబైలో లోకల్ స్మగ్లర్ అండ్ డ్రగ్ డీలర్. మళ్ళీ కొంతకాలం తర్వాత 1970లో దావుద్ ఇబ్రహీం డాన్ బాషు దాదా గ్యాంగ్ నుండి విడిపోయి తన సొంత అన్నయ్య షబ్బీర్ ఇబ్రహీంతో కలిసి ఇంకో కొత్త గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. దావుద్ ఇబ్రహీం తన అన్నతో కలిసి అనేక క్రిమినల్ యాక్టివిటీస్ చేశారు. డ్రగ్ సప్లై, స్మగ్లింగ్, మర్డర్స్, ఇలా ఇద్దరు కలిసి చాలా క్రైమ్స్ చేశారు. కానీ దావుద్ గ్యాంగ్ కి ఆపోజిట్ గా ఉన్న పఠాన్ గ్యాంగ్ చేతిలో దావుద్ ఇబ్రహీం అన్న షబ్బీర్ చనిపోయాడు. అప్పటిదాకా ఇద్దరు ఓనర్స్ ఉన్న క్రైమ్ సిండికేట్ కి షబ్బీర్ చనిపోవడం వల్ల దావుద్ ఇబ్రహీం ఒక్కడే డి కంపెనీకి ఏకైక డాన్ అయ్యాడు. అప్పుడు దావుద్ ఇబ్రహీం మెయిన్ గా బంగారం స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్స్ మరియు డ్రగ్ సప్లై వంటి క్రైమ్ కి అడ్డాగా మారాడు. సమర్ ఖాన్ హత్య కేసులో ముంబై పోలీసులు దావుద్ ని వాంటెడ్ గా ప్రకటించడంతో అతను 1986లో ఇండియాను వదిలి దుబాయ్కి వెళ్లిపోయాడు. కానీ అతని గ్యాంగ్ ఇక్కడితో ఆగిపోలేదు. దావుద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అయిన ఛోటా రాజన్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ ని చూసుకోవడం స్టార్ట్ చేశాడు. దావుద్ ఇబ్రహీం దుబాయ్లో ఉంటూనే ఛోటా రాజన్ సహాయంతో తన గ్యాంగ్ ని మరింత పెంచాడు. 1990లో దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ లో 5,000 మంది పైగా సభ్యులు ఉండేవారు మరియు సంవత్సరానికి అక్రమంగా కొన్ని మిలియన్ రూపీస్ బిజినెస్ చేసేవారు. దావుద్ తన లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ క్రైమ్స్ లో వన్ ఆఫ్ ద క్రైమ్ 1993 బాంబ్ బ్లాస్ట్. 1993 మార్చి 12న ముంబై సిటీలో ఒకే రోజు 12 బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఆ బాంబ్ బ్లాస్ట్ లో 257 మంది చనిపోగా దాదాపుగా 1,400 మంది వరకు గాయపడ్డారు. ఎవరు ఇంత దారుణానికి పాల్పడ్డారని కనుక్కోవడానికి ఇండియా గవర్నమెంట్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. అందులో తెలిసిన విషయం ఏమిటంటే, ఆ వరుస బాంబు పేలుళ్లకు ముఖ్య కారణం దావుద్ ఇబ్రహీం అని. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్రూత్ ఉంది. 2017లో ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. బాంబు పేలుళ్ల తర్వాత లండన్ నుంచి దావుద్ అతనికి ఫోన్ చేసి ఇలా చెప్పాడట: నాకు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే నేను ఇండియాకు వచ్చి బాంబ్ బ్లాస్ట్ విచారణను ఎదుర్కొంటానని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తారని చెప్పాడట. వెంటనే రామ్ జెఠ్మలాని ఈ విషయాన్ని శరద్ పవార్కి చెప్తే దావుద్ ఇబ్రహీం ఇండియాకు రావడాన్ని శరద్ పవార్ ఒప్పుకోలేదని రామ్ జెఠ్మలాని చెప్పాడు. ఎందుకు ఒప్పుకోలేదు? శరద్ పవార్ ఎందుకు ఒప్పుకోలేదంటే, దావుద్ ఇబ్రహీం తిరిగి ఇండియాకు వస్తే అతని నుండి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఒక ఎవిడెన్స్ అవుతుంది. అతను బయట పెట్టే రహస్యాలు చాలా పెద్దవిగా ఉంటాయనే భయంతో శరద్ పవార్ దావుద్ ఇబ్రహీం ఇండియాకు రావడానికి ఒప్పుకోలేదు. ఇంకా అప్పటి నుండి దావుద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో కనుక్కోవడం చాలా కష్టంగా మారింది. ధురంధర్ మూవీలో చూపించినట్లు దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీ సిటీలో ఉన్నాడని గతంలో చాలాసార్లు వార్నింగ్ చేసినా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అవన్నీ తప్పుడు అభిప్రాయాలని చెప్తూనే వస్తుంది. ప్రస్తుతం దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ లేదా మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉంటూ తన క్రైమ్ యాక్టివిటీస్ ని రన్ చేస్తున్నాడు. ఈసారి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన లష్కర్ ఇ తోయిబాకి తన కరప్టెడ్ మనీతో నిధులు సమకూరుస్తున్నాడని తెలిసింది. అంతా తెలిసినట్లుగా అనిపించే ఈ రియల్ స్టోరీలో ఇంకా తెలియని చీకటి రహస్యాలు, నిజాలు ఉన్నాయి. దావుద్ ఇబ్రహీం ఒక పేరు మాత్రమే కాదు, అది ఇంకా ముగియని ఒక మిస్టరీ.
అతను నిజంగానే ఇండియాకి రావాలనుకున్నాడా, లేక అది కూడా ఒక ప్లానేనా? అతని దగ్గర ఉన్న రహస్యాలు ఏంటి? అవి బయటకు వస్తే ఎవరికి ప్రమాదం? ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, దావుద్ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇది ముగింపు కూడా కాదు, ఇది ఇంకా కొనసాగుతున్న కథ. సో దావుద్ ఇబ్రాహిం గురించి ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో తప్పకుండా అప్డేట్ ఇస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతలోపు ఈ వీడియో చూసేయండి, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకే, డన్. సో బాయ్, జై హింద్.